అందరికీ నమస్తే అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ స్టీల్ ప్లాంట్కి నిన్నగాక మొన్న జరిగిన ప్రమాదంలో బాధితులను పరామర్శించడానికి వెళ్ళారు. ఆ పార్టీ సమస్య ఏంటంటే, మరి ఆ పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచో ఇటువంటి డైరెక్షన్ వస్తుందో, లేదంటే అక్కడ ఆ ప్రాంత నాయకులు ఇటువంటి హడావుడి చేస్తారో తెలియదు కానీ 9 మంది చనిపోయిన కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వడానికి ఒక మాజీ సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. ఒక ప్రతిపక్ష నేత, అంటే అఫీషియల్గా ప్రతిపక్షం లేదులే కానీ, హోదా లేదులే కానీ ఆయనే ప్రతిపక్షం కాబట్టి ఆ హోదాలో వెళ్ళారు అనుకుందాం. సో అలా వెళ్ళినప్పుడు వాళ్ళకి అక్కడ ఏం మాట్లాడారు, ఎటువంటి భరోసా కల్పించారు, భవిష్యత్తు గురించి మేము ఇలా వస్తే ఏం చేస్తామనేది చెప్పారు. సో ఆ ప్రమాద కారణాలను ఏ విధంగా మాట్లాడారు, లేదు ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఏ విధంగా చెప్పారు, బాధితులకి ఎలా ధైర్యాన్ని ఇచ్చారు అనేది మాత్రమే ఇంపార్టెంట్. ఇక్కడ జన ప్రదర్శన, బల ప్రదర్శన అనవసరం. ఎక్కడికి వెళ్ళినా ఈ బల ప్రదర్శనలు ఎందుకో మరి. మామిడి రైతులకు పరామర్శకు వెళ్ళినా జన ప్రదర్శన. ఆ వాళ్ళ కార్యకర్త చనిపోతే కార్యకర్తను ఓదార్చడానికి వెళ్ళినా జన ప్రదర్శన, బల ప్రదర్శన. పెళ్ళిళ్ళకు వెళ్ళినా సరే చివరికి జనాలనే. పెళ్ళిళ్ళకి వెళ్ళినా సరే బయట వేలాది మంది జనాలను తీసుకొస్తారు. ఎక్కడో పెళ్ళికి వెళ్తే చుట్టుపక్కల ఒక 10 నియోజకవర్గాల నుంచి ఒక్కో నియోజకవర్గానికి 2,000 మందినో 3,000 మందినో టార్గెట్లు ఇచ్చి తీసుకొస్తారు. ఆ నాయకులకు డబ్బులు ఖర్చు అనవసరం. ఇంకా ఖర్చు పెట్టాల్సిన టైం ఉంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి బోల్డ్ అన్ని కార్యక్రమాలు చేయాలి. రేపు పొద్దున్న లోకల్ బాడీస్ ఉన్నాయి, నాయకులే ఖర్చు పెట్టాలి. ఆ తర్వాత చాలా ఖర్చులు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో చాలా ఖర్చు పెట్టాలి. ఒక్కొక్క నియోజకవర్గానికి 2 కోట్లు అవుతుంది ఈజీగా. సో అవన్నీ ఉంచుకొని అనవసరమైన చోట బల ప్రదర్శన ఎందుకు, అనువు కాని చోట అధికులు మనరాదు అంటారు కదా. సో ఇక్కడ అది సరైన సందర్భం కాదు, సరైన వేదిక కాదు. అక్కడ కొంతమంది మహిళలకు డబ్బులు ఇచ్చి ఆ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల నుంచి ఆటోల్లో తీసుకొచ్చారు. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా చూసే ఉంటారు మేబీ, కానీ పక్కన ఒకసారి చూడండి. సిగ్గేస్తుంది వైసీపీ వాళ్ళకి నిజంగా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, అనవసరం కదండి. మహిళలకు 100 రూపాయలు ఇచ్చి తోలుకు రావడం. ఆ లేవన స్టీల్ ప్లాంట్ బాధిత కుటుంబాలకు సంబంధించిన మహిళల, వాళ్ళకి స్టీల్ ప్లాంట్ కార్మికులకి ఏమైనా సంబంధం ఉందా? పోనీ గతంలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా స్టీల్ ప్లాంట్లో పనిచేశారా? ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో వస్తే ఓకే. శ్రీకాకుళం నుంచి రాని, పలాస నుంచి రాని, ఇటువైపు రాజమండ్రి నుంచి వెళ్ళని, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, మా పార్టీ బాస్ వస్తున్నారు, మేము కార్యకర్తలు, మాకు అభిమానం ఆయన అంటే మేము వెళ్తున్నామంటే అది ఓకే. అది స్వతహాగా వచ్చిన జనం, దాన్ని ఎవరూ కాదనలేరు. డబ్బులు ఇచ్చి తీసుకురావడం ఏంటి? ఒక్కొక్క మహిళకు 100, 150 రూపాయలు ఇచ్చి ఈరోజు తోలుకొచ్చారండి ఆటోల్లో. ఇది కరెక్ట్ కాదు. ప్రతి చోట వైసీపీ వాళ్ళు ఇదే చేస్తున్నారు. ఇదే చేసి రేపొద్దున సాక్షిలో పెద్ద వార్త వేస్తారు. బీభత్సంగా జనం వచ్చేశారు, సీఎం అని అరిశారు. సో జననేతకు ఏదో రాస్తారు, వాళ్ళకే సాధ్యమయ్యేది. జననేత జనం హోరెత్తారు, జనం బీభత్సంగా వచ్చేసారు, ఇసుకేసినా రాలనంత జనం వచ్చేసారు. ఇదా డబ్బులు ఖర్చు పెడితే డబ్బులు ఇచ్చి తీసుకురావడం? ఓకే, ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయ పార్టీకి సంబంధించిన మీటింగ్, రాజకీయ మీటింగ్ అయినప్పుడు డబ్బులు ఇచ్చి జనాలను తోలడం సహజమే. దేశం మొత్తం ఆ దరిద్రం ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ దరిద్రం ఉంది. పొలిటికల్ మీటింగ్ అయితే జనాలను తీసుకొస్తారు, డబ్బులు ఇస్తారు, మందు పోస్తారు, బిర్యానీ పోస్తారు, ఏదో ఒకటి చేస్తారు. కానీ ఇది వాదార్పు. 9 మంది చనిపోయిన కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వడానికి, భరోసా కల్పించడానికి వెళ్తున్న సందర్భం. ఇక్కడ కూడా జనాలను తీసుకొచ్చారు. ఇది బహుశా ఆ పార్టీకి పట్టుకున్న దరిద్రం ఇటువంటి ఐడియాలే, ఇటువంటి పనులు చేయడమే, చెత్త పనులు చేయడమే. థ్యాంక్ యూ.